ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతుంది. దాడుల్లో ఖమేనీ మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. ఖమేనీ హతమైనట్లు ఆధారాలు ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. తనకు సురక్షితమైన దేశం కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడని ట్రంప్ స్పష్టం చేశారు. ఖమేనీ మృతి చెందినట్లు ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరానీయులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు ట్రంప్. ఇరాన్పై నిరంతరం దాడులు కొనసాగుతాయని, తనకు ప్రజలకు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ అమెరికా ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతుంది. దాడుల్లో ఖమేనీ మృతి చెందారని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. ఖమేనీ హతమైనట్లు ఆధారాలు ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. తనకు సురక్షితమైన దేశం కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడని ట్రంప్ స్పష్టం చేశారు. ఖమేనీ మృతి చెందినట్లు ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరానీయులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు ట్రంప్. ఇరాన్పై నిరంతరం దాడులు కొనసాగుతాయని, తనకు ప్రజలకు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఇక ఇజ్రాయెల్ అమెరికా ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది.